అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలు ఏర్పడబోతున్నాయి. ఇప్పటికే మొన్ననే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 13 జిల్లాలుగా ఉంటే వాటిని 26 జిల్లాలుగా మార్చారు. అయితే ఆ మార్పు ఎట్లా ఉందంటే ప్రజలకు సంబంధించిన అవసరాలకు అనుగుణంగా లేదు, పరిపాలనా సౌలభ్యం లేదు. సో ఈ రెండు లేకపోవడంతో అనేక చోట్ల అనేకమైన ఆరోపణలు వచ్చాయి. ఉదాహరణకు ఎన్టీఆర్ జిల్లా వాస్తవానికి కొన్ని భావోద్వేగ అంశాలు కూడా చర్చకు వచ్చాయి ఆ రోజుల్లో. అంటే కృష్ణా జిల్లా ఇక్కడ చూడండి, వాస్తవానికి ఇది కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లాలో ఎవరున్నారు? గుడివాడ నియోజకవర్గం ఉంది. సో గుడివాడ నియోజకవర్గం కృష్ణా జిల్లాలో ఉంది కాబట్టి ఆ జిల్లాకి ఏం పేరు పెట్టాలా? ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అని పెట్టుంటే బాగుండేది. కానీ అది ఎక్కడ పెట్టారు? విజయవాడ జిల్లాకి పెట్టారు. విజయవాడ ప్రాంతానికి ఒక 6 నియోజకవర్గాలు కలిపి దానికి ఎన్టీఆర్ జిల్లా అని పెట్టారు. వాస్తవానికి అక్కడ కాపు జనాభా ఎక్కువ కాబట్టి అక్కడ పెద్ద డిమాండ్ ఏమొచ్చిందంటే, మాకు ఇక్కడ వంగవీటి జిల్లా అని పెట్టండి, వంగవీటి విజయవాడ జిల్లానో లేకపోతే వంగవీటి కృష్ణా జిల్లాని ఏదైనా పెట్టినా పర్లేదు, వంగవీటి అనేది పెట్టండి అని చెప్పేసి పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది. కానీ ఎన్టీఆర్ పుట్టిన ప్రాంతానికి మాత్రం కృష్ణా జిల్లా అని పెట్టి పక్క ప్రాంతానికి మాత్రం ఎన్టీఆర్ పేరు పెట్టారు. అలాగే కోనసీమ జిల్లా, కోనసీమలో అత్యధికంగా అంటే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఆ కోనసీమ అనేది ఒక ఫ్లేవర్ ఉంటుంది. సో ఆ గోదావరి జిల్లాల ఫ్లేవరు, కానీ దాన్ని తీసుకెళ్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పెట్టారు. అది కూడా ఫస్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిస్టిక్ అని పెట్టారు. చాలా పెద్ద ఎత్తున నిరసనలు వచ్చిన తర్వాత దాని కోనసీమ అనేది అటాచ్ చేశారు. కానీ అక్కడ కూడా చాలా ఒక నిరసన గళం అయితే వినిపించింది. అంటే కావాలని జగన్మోహన్ రెడ్డి గారు కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు కాపు వర్సెస్ కమ్మ ఇక్కడ కృష్ణా జిల్లాలో, అటువైపేమో గోదావరి జిల్లాలోనేమో దళిత్ వర్సెస్ కాపు చేయాలి, మొత్తం మీద వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే లాంటి పరిస్థితి క్రియేట్ చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కొంత కుట్రపూరితంగా జిల్లాలు ఏర్పాటు చేశారు. ఇవే కాదు, రాయచోటి మదనపల్లి జిల్లా చేయాలని మొదటి నుంచి డిమాండ్ ఉంటే మదనపల్లిని కాకుండా రాయచోటిని జిల్లా కేంద్రంగా చేశారు. చాలా చోట్ల జిల్లా కేంద్రాలుగా చేసింది ప్రాబ్లమేటిక్ ఉంది. కొన్ని నియోజకవర్గాలను దూరంగా ఉండే ప్రాంతాలను వేరే జిల్లా కేంద్రాన్ని కలిపారు. ఇలాగా రకరకాలుగా వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో గతంలో జిల్లాలు ఏర్పాటు చేశారు. అయితే దీని మీద సమీక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 7 మంత్రులతో ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే అంతా కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తా ఉన్నారు. అలాగే చాలా మంది నిపుణులతో, మేధావులతో చర్చిస్తూ ఉన్నారు. అధికార యంత్రాంగం దీని మీద కసరత్తు చేస్తుంది. కొత్తగా జిల్లాలు ఏమి ఏర్పడబోతున్నాయి? ఇవాళ మొత్తం 26 జిల్లాలు ఉన్నాయండి. ఆ 26 జిల్లాలు ఒకసారి నేను చెప్తా. శ్రీకాకుళం నుంచి తీసుకుంటే శ్రీకాకుళము, పార్వతీపురం మన్యం జిల్లా, విజయనగరము, విశాఖపట్నము, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, ఈస్ట్ గోదావరి, అలాగే అల్లూరు సీతారామరాజు, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా, తిరుపతి, అనంతపూర్, కర్నూలు, నంద్యాల, సత్యసాయి, కడప, చిత్తూరు, అన్నమయ్య, ఇవి జిల్లాలు ఉండేవి. సో ఈ 26 జిల్లాలను ఇంకా పెంచి 3 నుంచి 6 జిల్లాలు అదనంగా పెంచాలని ఒక ప్రతిపాదన అయితే కనపడతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు చాలా వరకు పూర్తయిందని చెప్తున్నారు. ఇప్పుడు మార్కాపురం ఉంది. మార్కాపురాన్ని ఒక జిల్లా చేయాలని మొదటి నుంచి ఒక డిమాండ్ కనపడుతోంది. సో మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, ఎర్రగొండపాలెం, దర్శి, ఈ 5 నియోజకవర్గాలను కలిపి ఒక జిల్లా చేయబోతున్నారు. అది మార్కాపురం, కొత్త జిల్లా, ఇప్పుడు లేదు, కొత్త జిల్లాగా చేయబోతున్నారు. అలాగే అమరావతి కేంద్రంగా మరొక జిల్లా ఏర్పడబోతోంది. అమరావతిలోని 29 గ్రామాలు, మంగళగిరి, తాడేపల్లి, జగ్గయ్యపేట, తర్వాత జగ్గయ్యపేట, మంగళగిరి, అమరావతిని మరొక జిల్లా చేయబోతున్నారు. అమరావతి కేంద్రంగా ఉన్న 29 గ్రామాలను కలుపుతూ మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాలను కూడా ఇంక్లూడ్ చేస్తూ పెదకూరపాడు, నందిగామ, జగ్గయ్యపేట, ఈ 3 నియోజకవర్గాలను కలుపుతూ ఒక జిల్లా చేయబోతున్నారు. దానికి పేరు అమరావతి అని పెట్టబోతున్నారు. అమరావతి అర్బన్ డిస్ట్రిక్ట్ అని పెట్టబోతా ఉన్నారు. ఆ తర్వాత బాపట్ల, అద్దంకి, బాపట్ల నియోజకవర్గంలోని అద్దంకిని, ఇక్కడ చూడండి, ఇది బాపట్ల నియోజకవర్గం, దీంట్లో అద్దంకి ఉంది. అద్దంకి ఏమో ఇక్కడ దగ్గర, ఒంగోలుకి దగ్గర ఉంటుంది వాస్తవానికి. సో ఇక్కడ మనం వీళ్ళు ఏం చేశారంటే, ఇది బాపట్ల జిల్లా, బాపట్ల ఈ జిల్లా కేంద్రం చాలా దూరం అద్దంకి పక్కనే ఉంటుంది అనమాట. ఒంగోలుకి పట్టణానికి దగ్గరే ఉంటుంది. కాబట్టి ఈ అద్దంకిని ఒంగోలు జిల్లా అంటే ప్రకాశం జిల్లాలో కలుపుతూ, అలాగే నెల్లూరు జిల్లాలో ఉండే కందుకూరు, ఇక్కడెక్కడో ఉంటుంది కందుకూరు,
ఈ కందుకూరును కూడా ప్రకాశం జిల్లాలో గతంలో కూడా ప్రకాశం జిల్లాలో ఉండేది, దాన్ని తీసి మళ్ళీ నెల్లూరు జిల్లాలో వేశారు. దాన్ని కూడా అటువైపు కలుపుతూ సో అదొక మార్పు చేయబోతున్నారు. అంటే బాపట్లలోని అద్దంకిని, నెల్లూరులోని కందుకూరును తీసి మళ్ళీ ప్రకాశం జిల్లాకి ఇచ్చి ఒంగోలు, కొండెపి, నూతలపాడు, అద్దంకి, కందుకూరు కలిపి ఒక జిల్లా చేయబోతున్నారు. అలాగే ఇంతకుముందు నేను చెప్పాను, ఎన్టీఆర్ జిల్లా విషయంలో, కృష్ణా జిల్లా విషయంలో, పేరు విషయంలో కొంత గందరగోళం ఉంది. అలాగే ప్రాంతాల విషయంలో కూడా గందరగోళం ఉంది. వాస్తవానికి విజయవాడకు దగ్గరగా ఉంటది ఏంటి, గన్నవరం, పెనమలూరు. సో ఎన్టీఆర్ జిల్లాలోకి, ఎన్టీఆర్ జిల్లా అంటే విజయవాడ ప్రాంతాన్ని ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా అంటున్నారు కదా. సో గన్నవరం, పెనమలూరు ఆల్మోస్ట్ విజయవాడలో కలిసిపోయినట్టుంటాయి. కానీ దాన్ని తీసుకెళ్లి కృష్ణా జిల్లాలో వేస్తే అంటే వీళ్ళందరూ కూడా పెనమలూరు నుంచి మచిలీపట్నం దాకా వెళ్ళాలన్నమాట. మచిలీపట్నం వెళ్తే తప్ప జిల్లా కేంద్రం రాదు. పక్కనే విజయవాడ ఉంటుంది, ఒక 5 కిలోమీటర్లో విజయవాడ ఆఫీసులకు వెళ్ళొచ్చు, 5-6 కిలోమీటర్లు. కానీ ఒక 50 కిలోమీటర్లు, 60 కిలోమీటర్లు పోతే తప్ప మచిలీపట్నం రాదు. కాబట్టి ఆ అసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్టీఆర్ జిల్లాలోకి గన్నవరం, పెనమలూరుని తీసుకురావాలని ఒక ప్రతిపాదన నడుస్తోంది. అలాగే రంపచోడవరం కేంద్రంగా కూడా ఒక జిల్లా ఏర్పాటు చేయాలని అంటున్నారు. సో ఇవి కాక ఓవరాల్ గా కొన్ని జిల్లాలు, శృంగవరపుకోటని అంటే శృంగవరపుకోటని విశాఖపట్నంలో కలపాలని, మండపేటని ఈస్ట్ గోదావరిలో కలపాలని, రామచంద్రాపురంని కాకినాడలో కలపాలని, కైకలూరుని కృష్ణాలో కలపాలని, రైల్వే కోడూరుని తిరుపతిలో కలపాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తూ ఉన్నాయి. అంటే రైల్వే కోడూరు తిరుపతికి పక్కనే ఉంటుంది, 10 కిలోమీటర్ల దూరంలో, తిరుపతి పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో, 10-15 కిలోమీటర్ల దూరం రైల్వే కోడూరు వస్తుంది. సో అటువంటిప్పుడు రైల్వే కోడూరుని తీసుకుపోయి వేరే జిల్లా కాకుండా తిరుపతి జిల్లాలో కలిపితే కనుక ప్రజలకు సౌకర్యం ఉంటుందనేది ప్రధానమైన డిమాండ్ అనమాట. అయితే ఓవరాల్ గా మనకు వినిపిస్తున్న జిల్లాల, కొత్త జిల్లాల పేర్లు ఏంటంటే ఇక్కడ మనం చూడొచ్చు. కొత్త జిల్లాల పేర్లు ఇక్కడ రాయచోటి చేశారు కదా, ఇక్కడ దీన్ని అన్నమయ్య జిల్లా అంటున్నారు. ప్రస్తుతం రాయచోటి కేంద్రంగా ఉన్నది అన్నమయ్య జిల్లా అంటున్నారు. ఈ అన్నమయ్య జిల్లాతో పాటుగా ఇక్కడ మదనపల్లి ప్రాంతం ఉంటుంది. ఈ మదనపల్లి ప్రాంతాన్ని చిత్తూరుకి దగ్గర ఇక్కడ ఈ ఏరియాలో మదనపల్లి ఉంటుంది. ఈ మదనపల్లి ప్రాంతాన్ని ఒక కొత్త డిస్టిక్ గా చేయాలని కూడా అడుగుతా ఉన్నారు. మదనపల్లి, పలాస, ఆదోని, గూడూరు, మార్కాపురం, అమరావతి ఈ 6 జిల్లాల ప్రతిపాదనలు అయితే కనపడుతున్నాయి. 6 జిల్లాలు కాకపోయినా కనీసం 3-4 అయితే అయ్యే అవకాశం ఉంది. అంటే ఇప్పుడున్న 26 జిల్లాలు కాస్త 29 నుంచి 30 చిల్లర, 32, 33 దాకా, 32 దాకా వెళ్లే అవకాశం అయితే కనపడుతోంది. మరి చూద్దాం ఎంతవరకు ఇది సాధ్యపడుతుంది, ఏ రకమైన మార్పులు చేర్పులు ఇంకా చేస్తారో చూడాలి. ఎందుకంటే జనగణన స్టార్ట్ అవుతుంది 2026 జనవరి 1వ తారీఖు నుంచి జనగణన దేశవ్యాప్తంగా స్టార్ట్ అవుతుంది. జనగణన ఒకసారి స్టార్ట్ అయితే బార్డర్లు మార్చడం కానివ్వండి, పేర్లు మార్చడం కానీ సాధ్యం కాదు. 2026 జనవరి 1న స్టార్ట్ అయితే 2027 మార్చి 31 దాకా జరుగుతానే ఉంటుంది జనగణన దేశవ్యాప్తంగా. ఈ జనగణన అయిపోయిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన కూడా జరగబోతోంది. సో మన నియోజకవర్గాలు 175 నుంచి 225 నియోజకవర్గాలుగా మారబోతున్నాయి. సో నియోజకవర్గాలు ఎట్లా మారినా జిల్లా కేంద్రాలు, జిల్లాకు దగ్గరగా ఉండే జిల్లా కేంద్రం ఏదైతే ఉంటుందో, మనకు ఒక పని వచ్చిందండి, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి, లేకపోతే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తాం, దూరంగా వెళ్ళడం కంటే కూడా ఆ జిల్లా కేంద్రం దగ్గరగా ఉంటే ఆ రకంగా ఆ కేంద్రానికి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కలుపుకొని జిల్లా చేసుకోవటం అనేది సముచితం. సో ఆ రకమైన పరిపాలనా సౌలభ్యాన్ని, ప్రజల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లాలు ఏర్పాటు చేయబోతున్నారు. ఇది డిసెంబర్ 31వ తారీఖుల్లో పూర్తయిపోతుందని చెప్తున్నారు. ఎందుకంటే 1వ తారీఖు నుంచి జనగణన స్టార్ట్ అవుతుంది కాబట్టి. మొత్తం మీద కొత్త జిల్లాలు రాబోతున్నాయి. 26 కాస్త 30+ అవ్వబోతున్నాయి. ఈ అంశం మీద మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. జిల్లాలు నిజంగా అంటే ప్రభుత్వం చేస్తున్న కసరత్తులు ఏమన్నా లోపాలు ఉన్నాయా, లేకపోతే ఇంకా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాల్సిన పాయింట్స్ ఇంకేమన్నా ఉన్నాయా? మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.